ఈ రోజు మనం ఒక మంచి పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్ గురించి అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఇన్సూరెన్స్ వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి, ఎవరు అప్లై చేయొచ్చు, మనం ఎంత కడితే ఎంత వస్తుంది, ఒక ఎగ్జాంపుల్గా మీకు 1-2 ఏజీ గ్రూపులు తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిమైనింగ్ కూడా ఎలా అంటే రిమైనింగ్ కూడా మీరు కామెంట్ రూపంలో అడగండి. లేదు ఎక్కువ ఏజీ గ్రూపులు కానీ అడిగితే సేమ్ ఏజ్ అడిగితే అదే ఏజీ గురించి ఎంత వస్తుంది సపరేట్ వీడియో చేయమన్నా నేను చేస్తాను. చాలా వరకు బెనిఫిట్సే ఉంటాయి. సపోజ్ మీరు ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళకైతే వాళ్ళకి ట్యాక్స్ రూపంలో ఎవ్రీ ఇయర్ 1,50,000 వరకు అయితే పే చేసుకోవచ్చు. అంటే ట్యాక్స్ పడకుండా. ఆల్రెడీ 12 lakhs దాకా ట్యాక్స్ లేదు కదా, ఇంకంతకన్నా మాకేం పడదు అనుకుంటే సపోజ్ మీకు ఆ 12 lakhs ఇచ్చింది కూడా 25-26 ఫైనాన్షియల్ ఇయర్ మాత్రమేను. ఆ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ పడుతుందో లేదో, తగ్గిస్తారో లేదో మనకు తెలియదు, అప్ అండ్ డౌన్ అవ్వచ్చు. సపోజ్ ఇది మీరు ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళు కానీ పెట్టుకుంటే ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో, లేదా బిజినెస్ హోల్డర్స్ ఉంటారో, లేదా డిగ్రీ హోల్డర్స్ ఉంటారో, ఇలాంటి వాళ్ళు ఎవరైనా నెలకి ఒక 10,000 20,000 ఇట్లా సంపాదించే వాళ్ళు కొంచెం సేవ్ చేసుకునే ఉద్దేశంగా ఉంటే ఈ స్కీమ్ తీసుకోవడం వల్ల మీకు సేవింగ్ ఉంటుంది, ప్లస్ ఇన్సూరెన్స్ ఉంటుంది, ప్లస్ ట్యాక్స్ ఉంటుంది, మీకు మధ్యలో తీసుకోవాలన్న ఫెసిలిటీ కూడా ఉంటుంది. అన్ని విధాలుగా ఈ స్కీమ్ అయితే ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీకు ఏ ఏజీకి ఎంత కడతాము, మనం ఎంత సేవ్ అవుతుంది, ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. ఇంకా మరిన్ని వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా మన ఛానల్లో పోస్ట్ ఆఫ్ సంబంధించిన వీడియోస్ అయితే పెట్టడం జరుగుతుంది. మీకు పోస్ట్ ఆఫ్ సంబంధించిన ఎలాంటి వీడియోలు కావాలన్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మొదటిగా నోటిఫికేషన్ మీకైతే రావడం జరుగుతుంది. ఓకే, ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. సపోజ్ ఈ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ మీరు కానీ తీసుకున్నట్లయితే మీ యొక్క ఏజీ అనేది 25 సంవత్సరాలు కానీ ఉన్నప్పుడు కానీ తీసుకుంటే మీరు టర్మ్ వచ్చి ఒక 15 ఏళ్ళు పెట్టుకోండి. అంటే మినిమం అంటే 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఉంటేనే మనకు మంచి రిటర్న్స్ వస్తాయి అన్నమాట. మీరు 15 ఏళ్ళు టర్మ్ తీసుకున్నారనుకోండి, నెలకి 11,182 రూపాయలు మనం మంత్లీ పే చేయాల్సి వస్తుంది. అంటే సంవత్సరానికి వచ్చి 1,34,184 రూపాయలు పే చేయాలి. అలా ఎవ్రీ ఇయర్, అంటే ఎవ్రీ ఇయర్ 15 సంవత్సరాలు అలా కట్టాలి. అంటే మీరు మొత్తము 20 lakhs, ఈ 15 ఇయర్కి మీరు మొత్తం 20 lakhs కడతారు. అంటే ఈ యొక్క పాలసీ వాల్యూ వచ్చి 20 lakhs, 20 లక్షలు పాలసీ వాల్యూ. దీని యొక్క బోనస్ రేట్ ఎలా ఉంటుందంటే 1,052 రూపాయలు. అంటే 20 లక్షలకి ఎంత వస్తుంది? సో 20 లక్షలు ఇంటూ 52/1000 వేయండి. అంటే 1,04,000 అనేది పర్ యానం మీకు బోనస్ యాడ్ అవుతుంది మీ యొక్క ఇన్సూరెన్స్ పాలసీకి వచ్చి. ఎవ్రీ ఇయర్ యాడ్ అవుతుంది. అలా 15 years. 1,04,000 ఇంటూ 15 సంవత్సరాలు వేసుకోండి. అంటే 15,60,000 మీకు బోనస్ అయితే రావడం 15 సంవత్సరాలకి. అంటే దీని మీనింగ్ ఎవ్రీ ఇయర్ మీకు 1 lakh బోనస్ వస్తుంది. అంటే వడ్డీ వస్తుంది 1 lakh. 1 lakh వడ్డీ అంటే ఆషామాషా కాదండి, చాలా మంచి రిటర్న్స్ అనమాట. మీకు మొత్తం ఈ 15 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మీకు 35,60,000 మీకు మెచ్యూరిటీ వాల్యూ వస్తుంది. సపోజ్ మీరు నెల కట్టలేరు. సో నెల కట్టడం వల్ల ఇయర్ కట్టడం వల్ల ఏంది డిఫరెన్స్ అంటే మీరు అడ్వాన్స్గా కట్టడం వల్ల మీకు రీపేట్ అనేది మీకు అమౌంట్ తగ్గించి తీసుకుంటారనమాట. అది ఎలా అంటే సపోజ్ మీరు మంత్లీ వచ్చి 11,182 రూపాయలు కడుతున్నారు. అంటే ఇయర్లో వచ్చి 1,34,184 రూపాయలు. మీరు అలా 12 నెలలు కడితే సపోజ్ మీరు ఒకేసారి ఇయర్ కడుతున్నారు అంటే అడ్వాన్స్గా 11 నెలలు మీరు పే చేస్తున్నారు. మీరు ఎంత పే చేస్తారు? 1,30,124 రూపాయలు పే చేస్తారు. అంటే నెల కట్టిన దానికి ఇయర్ కట్టిన దానికి డిఫరెన్స్ ఎంత? 4,060 రూపాయలు. అంటే 4,060 రూపాయలు అనేది ఎవ్రీ ఇయర్ మీకు సేవ్ అవుతుంది. ఎవ్రీ ఇయర్ సేవ్ అవుతుంది. ఈ 4,060 రూపాయలు ఇంటూ 15 సంవత్సరాలు వేసుకోండి, 60,900. అంటే మీరు ఒకేసారి అడ్వాన్స్గా ఎవ్రీ ఇయర్ 1 year పాలసీ తీసుకోవడం వల్ల మీకు టోటల్గా 60,900, ఇంచుమించు 61,000 అనేది మీకు ఇన్సూరెన్స్ సేవ్ అవుతుంది. నా సజెషన్ ఏంటంటే మీరు తీసుకుంటే పాలసీ అనేది ఈ ఇయర్లీ కట్టేటట్టు చూసుకోండి. ఎందుకంటే మనకి ఏదైనా జరిగినా కూడా మనకు ఫుల్ పేమెంట్ అయితే రావడం జరుగుతుంది. సో ఇలా ఉంటుందన్నమాట ఇయర్ కట్టడం వల్ల. ఇది బెనిఫిట్ మనకి. సపోజ్ మీరు టర్మ్ అనేది 20 సంవత్సరాలు పెట్టుకున్నారనుకోండి, మీకు వచ్చి నెలకు వచ్చి 8,256 రూపాయలు మాత్రమే పడుతుంది. అంటే సంవత్సరానికి వచ్చి మీరు 99,072 రూపాయలు పే చేయాల్సి వస్తుంది. అదే మీరు ఒకేసారి ఇయర్లీగా కడితే 96,098 రూపాయలు. అంటే డిఫరెన్స్ ఎంత? 2,974 రూపాయలు. అంటే ఒకేసారి కట్టడం వల్ల ఇయర్కి ఇంటూ 20 సంవత్సరాలు వేసుకోండి, 59,480 రూపాయలు మీకు టోటల్గా ఈ 20 సంవత్సరాల్లో మీకు సేవ్ అవుతుందన్నమాట.
ఈ సేవింగే మీకు రీబేట్ అంటారు దీన్ని. సో ముందుగానే మళ్ళీ 1 year తర్వాత మీకు కొంచెం అమౌంట్ అనేది ట్యాక్స్ రూపంలో కూడా తగ్గుతుంది. సో ఈ విధంగా సపోజ్ మీరు దీనికి వచ్చే బోనస్ రేట్ వచ్చి 20 సంవత్సరాలకి 20,80,000 వస్తుంది. 20,80,000 మొత్తం 40,80,000. చూసారు కదండి. ఏజ్ వచ్చి 15 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎంత వస్తుంది? 35,60,000 వస్తుంది. అదే 20 సంవత్సరాల టర్మ్ పెట్టుకుంటే 40,80,000 మీకు ఈ ఇన్సూరెన్స్ స్కీమ్లో గ్యారంటీ అనమాట. ఇది గ్యారంటీ రిటర్న్స్ 100% సెక్యూరిటీ ఉంటుంది. సో అందుకని నేనేమంటున్నా అంటే మిగతా వాటితో కంపేర్ చేసుకోవద్దు. ఒకవేళ కంపేర్ చేసినా మీరు బ్యాంక్స్ కావచ్చు, ఇంకోటి ఏదైనా మందే ఈ ఈ యొక్క ఇన్సూరెన్స్లోనే కొంచెం ₹1 ఎక్కువే వస్తుంది మీకు. మనం ఏంటంటే ఆశకి వెళ్ళేసి ఎక్కడంటే అక్కడ మనం తెలియని ప్లాట్ఫామ్లో పెడితే ఆ డబ్బులు పోయాం కన్నా తెలిసిన ప్లాట్ఫామ్లో ₹1 తక్కువైనా సరే పెడితే మన డబ్బులు మనకు వస్తాయి. నాకు తెలిసిన ఉద్దేశం ప్రకారం మీకు చెప్తున్నానండి. మీకు మంచి అవగాహన ఉంటే మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఒకేసారి కట్టడం వల్ల మనకి ఈ విధంగా సేవ్ అవుతుంది. సో ఈ స్కీమ్లో మనకి ఎలిజిబిలిటీ అంటే ఏ వయసు ఉంచుకోవాలి కదంటే ఏజ్ వచ్చి 19 నుంచి 55 సంవత్సరాల మధ్యలో ఉండాలి. మినిమం సంవత్సరం అంటే 20,000 నుంచి స్టార్ట్ అవుతుంది. మ్యాక్సిమం 50 లక్షల వరకు పెట్టుకోవచ్చు. నేనైతే 20 లక్షలుగా తీసుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్గా. మీరు 50 లక్షలు తీసుకుంటే లాంగ్ పెట్టుకుంటే తక్కువ వస్తుంది. కట్టే అమౌంట్ తక్కువ వస్తుంది. వచ్చే అమౌంట్ అయితే ఎక్కువ వస్తుంది అనమాట. ఇందా మీరు చూసారు కదా, 15 ఏళ్ళకి వచ్చి 11 చిల్లర వచ్చింది. అదే 20 సంవత్సరాలకైతే 8,000 చిల్లర వచ్చింది. అలా డిఫరెన్స్ ఉంటుంది. ఇందులో మీకు అమౌంట్ ఏమైనా మధ్యలో కావాలనుకుంటే లోన్ ఫెసిలిటీ ఉంటుంది. అంటే ఆఫ్టర్ 3 years అంటే 3 సంవత్సరాలు అయిన తర్వాత మీరు లోను అప్లై చేసుకొని కొంచెం అమౌంట్ మీకు అవసరం తీసుకొచ్చి మళ్ళీ తిరిగి కట్టేసుకోవచ్చు. సపోజ్ మీరు 3 years తర్వాత నేను కట్టలేను అనుకుంటున్నారు అన్నప్పుడు ఏంటంటే సరెండర్కి అప్లై చేసుకోవచ్చు. సరెండర్స్కి అప్లై చేయడం వల్ల అమౌంట్ అనేది కొంచెం డిడక్షన్ అయ్యి వస్తుంది. నెక్స్ట్ దీనికి నామినేషన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. దీనికి వచ్చి బోనస్ రేట్ వచ్చి 1000కి ₹52 అనమాట. 20 లక్షలకు వచ్చి 1,04,000 ఈ విధంగా మీకు ఇందాక చూపించిన విధంగా వస్తుంది. ఇన్ కేస్ ఆఫ్ డెత్ అయితే అమౌంట్ మొత్తం వస్తుందా రాదని చాలామంది డౌట్ అండి. ఖచ్చితంగా వస్తుందండి. పెయిడ్ ఫుల్ సమ్మోజ్ విత్ బోనస్ అంటే మీకు బోనస్తో కలిపి సమ్మోజ్ ఉంటుంది కదా 20 లక్షల పాలసీ. ఆ 20 లక్షల అమౌంట్ కూడా మీ యొక్క నామినీకి అయితే రావడం జరుగుతుంది. సో ఇందులో అయితే మీకు ఎటువంటి డౌట్ అవసరం లేదు. సపోజ్ ఈ పాలసీ అనేది మీరు ఈ యొక్క ఇన్సూరెన్స్ మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి కట్టాల్సిన అవసరం లేదు. మీరు ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ IPB అంటారనమాట. సో ఆ యాప్ నుంచి అయినా మీరు పే చేయొచ్చు. లేదా PLI ఏజెంట్ కస్టమర్ అని చెప్పి మీకు ఒక స్క్రీన్ చూపిస్తాను చూడండి. https://pli.indiapost.gov.in కస్టమర్ పోర్టల్ PS login.action. దీంట్లో లాగిన్ అయ్యి మీరు కింద జనరేట్ కస్టమర్ ఐడి ఉంటుంది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక ఐడి అనేది జనరేట్ అవుతుంది. మీ మెయిల్కి వస్తుంది. అక్కడ మీరు యూజర్ ఐడి పాస్వర్డ్ సెట్ చేసుకొని మీరు లాగిన్ అయితే డైరెక్ట్గా అక్కడ నుంచి కట్టచ్చు. లేదు మేము లాగిన్ అవ్వలేము ఇంత రిస్క్ ఎందుకంటే మీరు IBB అకౌంట్ ఓపెన్ చేసుకొని అందులోంచి డైరెక్ట్గా ఫోన్పే ద్వారా నుంచి మీరు ప్రీమియం అమౌంట్ ఎవ్రీ మంత్ అయినా ఎవ్రీ ఇయర్ అయినా మీరు పే చేయొచ్చు అనమాట. ఈ విధంగా అయినా కట్టుకోవచ్చు. కాబట్టి మీకు ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఈజీగా ఉంటుంది. పెనాల్టీ కూడా మనం తెలుసుకుంటే ఎప్పుడంటే ఈ మంత్లీ కట్టే వాళ్ళకైతే సపోజ్ మీరు 3 years లోపల కానీ అంటే పాలసీ తీసుకున్న 3 సంవత్సరాల లోపల కానీ కంటిన్యూస్గా 6 months కానీ కట్టకపోతే ఆ యొక్క పాలసీ అనేది ల్యాప్స్ అవుతుంది. సపోజ్ మీరు 3 years కంప్లీట్ కట్టారు, 4th yearలోకి ఎంటర్ అయ్యారు, అప్పుడు మీరు 6 months కట్టలేదు, అవ్వదు, ల్యాప్స్ అవ్వదు. 3 years కంప్లీట్ కట్టిన వాళ్ళకైతే 12 months దాకా ఛాన్స్ ఉంటుంది. కంప్లీట్గా 12 months కానీ కట్టకపోతే అప్పుడు ల్యాప్స్ అవుతుంది. మీకు ఈ డిఫరెన్స్ అర్థమైంది అనుకుంటున్నాను. 3 years లోపల కానీ కంటిన్యూస్ 6 months కానీ కట్టకపోతే పాలసీ ల్యాప్స్ అవుతుంది. అదే 3 years అబోవ్ పైన అయితే 12 months కానీ కట్టకపోతే పాలసీ ల్యాప్స్ అవుతుంది. సో మీరు పాలసీ ల్యాప్స్ అయినంత మాత్రాన మీకు రెన్యువల్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది. కాకపోతే రెన్యువల్ ఏంటంటే మీరు ఒకేసారి అమౌంట్ పే చేయాల్సి వస్తుంది. కాబట్టి మీరు ల్యాప్స్ కాకుండా చూసుకొని ఈ పాలసీ అనేది తీసుకోవడానికి ట్రై చేయండి. మీకు ఇందులో ఇన్కమ్ ట్యాక్స్కి 1,50,000 వరకు చూపించుకోవచ్చు. లోన్ ఫెసిలిటీ ఉంది, సరెండర్ ఫెసిలిటీ ఉంది, మీకు అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. సేవింగ్ ఉంది, ప్లస్ ఇన్సూరెన్స్ ఉంది. మీకు ఏదైనా జరిగితే మీరు కట్టకపోయినా ఆ యొక్క సమ్మోజుడు 20 లక్షలు అనేది అమౌంట్ రావడం జరుగుతుంది. లేదు మీరు దేవుడి వల్ల మంచిగానే ఉంటే మీరు కట్టిన డబ్బులు ప్లస్ బోనస్ ఆ 35 లక్షలు 40 లక్షల అమౌంట్ అయితే మీకు రావడం జరుగుతుంది. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉందనుకుంటే లైక్ చేయండి. అదేవిధంగా కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోలు ఇంకా పెట్టడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Thank you for watching this video.